ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వ్యవహారాలు చేపట్టి వాటి యందు చక్కని విజయాలు సాధించుకుంటారు. కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకోగలుగుతారు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా మీకున్నటువంటి మాట విలువలు మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ రకాల మాట పట్టింపులు, మాట వ్యవహారిక విషయాల్లో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. జాగ్రత్తగా వ్యవహరించండి. కొన్ని రకాల చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటిని కూడా జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేయండి. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా వాటిని పరిశీలన చేసి ముందుకు తీసుకువెళ్తూ ఉంటారో అదే మాత్రంగా అవి కూడా మంచి ప్రయోజనాలు కూడా మీకు అందిస్తూ ఉంటాయి. ఉత్సాహవంతమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి. సోదరీమణులతో కలిసి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వివిధ రూపాల్లో మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యాపారాలను విస్తరింపచేయాలన్న ఆలోచనలలో ఇంతకాలం మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి అవాంతరాలు, ఆటంకాలు కూడా నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారాలు పెరుగుతూ ఉంటాయి. కొన్ని రంగాల వాళ్లకు అనుకూలతలు కూడా కలిసి వస్తాయి. వారం మధ్యలో స్నేహితుల యొక్క అనుకూలతలు పెంచుకోగలుగుతారు. విలువైనటువంటి వస్త్రములు, ఆభరణాలు సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో ఉన్నతపరమైనటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పని ఒత్తిడి పెరగటం వలన తీవ్రంగా అలసిపోయేటటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. ఈ వారం విశేష శుభాలు పొందేందుకై మహాగణపతి స్వామి వారిని అర్చించటం, పూజించటం మంచిది. విశేషంగా లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క ఆరాధన మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది. విడిగా చేసేటట్లయితే గణపతి స్వామి వారిని, మహాలక్ష్మి అమ్మవారిని అర్చించటం, దర్శనం చేసుకోవటం, విశేషమైనటువంటి పుష్పాలతో పూజను నిర్వహించటం, పెద్దవారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవటం, పశుపక్ష్యాదులకు ఆహారాన్ని అందించటం, ఇవన్నీ కూడా మీకు ఈ వారం కలిసి వచ్చేటటువంటి అంశాలు.